ఎప్పుడు తినే విధంగా ఉండే కూరలు కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? ఈరోజు ఈ విధంగా ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను చూడండి. ఇది వేడన్నంలోకి అలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంచు పెట్టుకొని తింటే ఎంత బావుంటుందో. అయితే ఇప్పుడు రెసిపీకి వచ్చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. మీకు నచ్చినంత వేసుకోండి. నేను ఒక కప్పు వేసుకున్నాను సరిపోతుందని. ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ దానికి సరిపడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తే సరిపోతుంది ఈ విధంగా. తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, వేడన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎంత బాగుందో. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవి క్వాంటిటీ అంటే ఏముండదు, కారంని బట్టి ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసేసేయాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప, ఇలా ఆలుగడ్డలను ఉడికించుకొని ఇలా హాఫ్గా కట్ చేస్తే బాగా ఉడుకుతుందని నేను కట్ చేసి ఉడికించాను. తర్వాత ఈ విధంగా పొట్టుని తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అదే కడాయిలో వీటిని తీసి అలా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో ఇవన్నీ సరిపోయాయండి. ఇవి కాస్త అలా ఫ్రై అవుతున్న సమయంలోనే టమాటా ముక్కలను కూడా ఇలా సగం కట్ చేసి అందులో వేసుకోవాలి. ఈ ఆయిల్కి అవి మగ్గిపోతాయండి, పచ్చి వాసన లేకుండా టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత టమాటా పైన ఉన్న స్కిన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాల పైన ఉన్న పొట్టును కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది. కాస్త వేడిగా ఉందని నేను వాటితో తీస్తున్నాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయలు ఇవన్నిటిని చేయితో అలా మ్యాష్ చేసుకున్నాను. ఇలా చేయితో మెదపడానికి రాకపోతే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలంటే కాస్త కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగని సాఫ్ట్గా చేస్తే బాగుండదు, అస్సలు టేస్ట్ మొత్తం మారిపోతుంది. రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలను కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి వాటిని. ఇది అలా మెత్తగైన తర్వాత ఆలుగడ్డను కూడా ఆ విధంగా వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా కలిపిన తర్వాత అందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మీకు ఒకవేళ పులుపు ఇష్టమవుతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అలా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. అంతే అండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా వేడన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంది. ఈ కర్రీ రైస్లోకే కాదు, చపాతీలో, పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నంలో కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంచుకొని తింటే కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.